మటన్ బిర్యానీ చేసే విధానం. ముందుగా శుభ్రంగా మటన్ కడుక్కొని ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మటన్ మసాలా, కారం, అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, 3 పలావాకు, పులావ్ దినుసులు, యాలక్కాయలు, జీలకర్ర, పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని కూడా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఒక 5 మినిట్స్ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక నిమ్మకాయ బద్ద పిండుకొని మళ్ళీ ఒక 1 మినిట్ కలిపేసుకొని ముక్కలకి 30 to 45 మినిట్స్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాల్సి ఉంది. మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము. బిర్యానీ అన్నాన్ని ఉడికించుకుంటాకి రైస్ని మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అంత వాటర్, పులావ్ దినుసులు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్, పచ్చిమిర్చి, ఆయిల్ వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ముందుగా పెట్టుకున్న గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని దాంట్లో వేసుకొని వడగట్టుకొని అది పక్కన పెట్టి దీనికనేది బిర్యానీకి అనేది పెద్ద బాండలు కావాలండి. స్పేస్ బాగా లోతుండాలి, బాగుండాలి. దాంట్లో నెయ్యి, ఆయిల్ వేసుకొని ముందుగా ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది అలా ఫ్రై అయిందాక ఆగాలండి. ఇప్పుడు దీన్ని కలుపుకున్న ఒక 30 మినిట్స్ పెట్టుకున్న ఫ్రిడ్జ్లో మటన్ మ్యాగ్నేట్ చేసుకున్నదంతా తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఆ బాండని తీసుకున్న డేక్షాలో వేసుకోవాలి. ఈవెన్గా చేయాలండి, అదంతా ఈవెన్గా వేసుకోవాలి. మటన్ పీసెస్ మేమైతే 1/2 kg మటన్కి 1 kg రైస్ తీసుకున్నాము. దాని క్వాంటిటీ అన్నమాట ఇదంతా. మటన్ బిర్యానీ అంటే చాలామంది భయపడతారు, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి. బిర్యానీ రైస్ 70% ఉడికిందా కాగాలి. ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి ఆయిల్ అంతా పైకి తేలినాక మేము ఒక చెంబు నీళ్ళు పోసుకున్నామండి. అంటే మేము 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం మేము. మళ్ళీ ఇంకో 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసాము. కొద్దిగా సాల్ట్, కొబ్బరి పొడి అండి. మూత పెట్టుకోవాలి. మరిగిందాక ఒకసారి మళ్ళీ తీసి అంతా కలుపుకోవాలి. మధ్యలో తీసి అలా కలుపుకుంటూ ఉండాలండి. మూత పెట్టుకుంటూ ఉండాలి. మటన్ బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి. ముక్క మెత్తగా పడింది, ఒక 70 to 80% ఉడికింది అనుకున్నాక ఈ రైస్ అనేది దాంట్లో వేసుకోవాలి. 70% ఉడికిన రైస్లో స్పైసెస్తోనే వడగట్టుకోనండి. వీటికి వాటర్ పాటిపోసేయచ్చు. రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఫ్రై చేసిన ఆనియన్, డీప్ ఫ్రై ఆనియన్, కొత్తిమీర, పుదీనా,
ఫుడ్ కలర్ వేసుకున్నామండి. మీ ఆప్షనల్ ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. దానిపైన గీ కూడా వేసుకొని మూత పెట్టుకొని దాని మీద బరువు వెయిట్ ఎక్కువ పెట్టాలండి, ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా. మీడియంలో, అంత హైలో ఉండకూడదు, అంత లోలో ఉండకూడదు, మీడియంలో ఉడికించుకోండి. అంతేనండి, సింపుల్ బిర్యానీ రెడీ, మటన్ దమ్ బిర్యానీ. ముక్క కూడా చాలా బాగా ఉడికింది, మేము తిన్నాం కదా, చూసాను, బాగుంది.